ఇది సోప్ బేస్ అన్నమాట. సోప్ బేస్ వేడి చేసుకుంటున్నాము, జోకుతున్నాము. అంటే 100 గ్రాముల సోప్ బేస్కి 10 గ్రాముల కుప్పింటాకు పొడి వేసుకోవాలి. ఇప్పుడు 200 గ్రాముల సోప్ బేస్ తీసుకుంటున్నాము. 200 గ్రాముల సోప్ బేస్కి 20 గ్రాముల కుప్పింటాకు పౌడర్ తీసుకుంటాము. ఇది కుప్పింటాకు పౌడరు, కొంచెము పసుపు వేసినాము. ఈ గ్రీన్ కలర్లో ఉన్నది కుప్పింటాకు పొడి, ఈ పసుపు పచ్చ కలర్ ఉన్నది పసుపు. 15 గ్రాముల కుప్పింటాకు పౌడర్ తీసుకున్నాము, 5 గ్రాముల పసుపు తీసుకున్నాము. ఇది సోప్ బేసు. సోప్ బేస్ అంటే మనకి సోప్ బేస్ ఉంటేనే సోప్ వేసుకోవచ్చు. సోప్ బేస్ లేని వాళ్ళు గ్లిజరిన్ సోపు తెచ్చి వేసుకుంటారు. గ్లిజరిన్ సోప్ అంటే పియర్ సోప్. పియర్లో ఎక్కువ గ్లిజరిన్ ఉంటుంది. అయితే ఫస్ట్ వేసుకున్నప్పుడు మేము కూడా పియర్ సోప్ వేసుకొని చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ కుప్పింటాకు మాత్రం వేసి వేస్తున్నాము. ఇంకా తర్వాత వేపాకు, తులసాకు ఎండబెట్టినాము. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో అది చేస్తాము. మంచిగా ఎండాలి. ఆకులు నీడకు ఎండబెట్టినాం. ఆకులు నీడకు ఎండబెట్టినైతే మంచిగా గ్రీన్ కలర్లోకి వస్తాయి. ఇది చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని డబుల్ బాయిల్ చేసుకుంటాం. డబుల్ బాయిల్ అంటే ఒక గంజులో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి పైన ఒక గిన్నెల ఈ సోప్ బేస్ వేసి కరిగించుకుంటాం. కరిగించుకున్నాక తర్వాత అందులో పొడి వేసుకొని ఈ లిక్విడ్ వేసుకుంటాము. ఇదేంటంటే మంచిగా నురుగ రావడానికి. మనము ఇప్పుడు బయట కొన్న సబ్బులు మంచిగా నురుగొస్తాయి కదా, సబ్బు రాసుకునేటప్పుడు అందులో వీళ్ళు ఇది వేస్తారంటే ఇది ఆర్గానికే, కెమికల్ ఏం కాదు, మంచిదే. చూడండి, ఇది షాంపూలో వేసుకోవచ్చు, ఫేస్ వాష్కి వాడచ్చు, డిష్ వాష్కి వాడచ్చు అని ఉన్నది. ఇక్కడ హ్యాండ్ వాష్కి కూడా వాడచ్చు అని ఉన్నది. అంటే మంచిదే అండి. ఇది అంటే ఏం కెమికల్ ఏం కాదు, వాడచ్చు అని. లిక్విడ్ డిటర్జెంట్ అన్నట్టు ఇది. అంటే ఇది ఇందులో వేసుకోవడం వల్ల మనకి సబ్బు మంచి నురుగు వచ్చిద్ది. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఇట్లా స్టవ్ మీద పెట్టుకున్నాం. ఆ నీళ్లు మరిగేటప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని ఇందులో సోప్ బేస్ వేసుకుంటాం. చూడండి, ఈ విధంగా డబుల్ బాయిల్ అంటారు దీన్ని. డబుల్ బాయిల్ అన్నమాట ఇది. ఒక స్పూన్ తీసుకురా. ఇంకెందుకు నేను అది తీసుకుంటా. ఇది సగం కరిగినాక పొడి వేసుకుంటే సరిపోతుంది. కుప్పింటాకు అనేది మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. చాలా మంచిది. కుప్పింటాకు తింటారు కూడా, లోపలికి రసం చేసుకొని తాగుతారు కూడా. జ్వరము వచ్చినప్పుడు, కామెర్లు వచ్చినప్పుడు, ఏదైనా జలుబు దగ్గు వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కుప్పింటాకు రసం తాగుతారు. నేనైతే తాగిన ఒకసారి. నేను వీడియో కూడా తీసుకున్నా, ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు. కుప్పింటాకు ఏంటంటే ఎక్కడైనా పుండ్లైనా మచ్చలైనా కూడా రాసుకుంటున్నట్టు. అది కుప్పింటాకు దంచి అందులో కొంచెం పసుపు వేసి రసం తీసి ఆ రసాన్ని రాసుకున్నా కూడా, లేకపోతే ఆకులని ముద్దలాగా దంచి పెట్టుకున్నా కూడా మంచిగా పనిచేస్తుంది ఎలర్జీస్ వచ్చినప్పుడు. మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉన్నది అన్నట్టు. కుప్పింటాకుకి మంచి ఆయుర్వేదిక్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా వాడతారు కుప్పింటాకుని. కుప్పింటాకుతోటి సబ్బు వేసుకుని వాడితేనైతే మంచిగా ఉంటుంది. మొహం కాంతివంతంగా ఉంటుంది. ఏమన్నా మచ్చలు ఉన్నా కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఏదన్నా ఎవరికైనా ఎలర్జీ ఉన్న వాళ్ళకి, శరీరంలో ఎక్కడ ఎలర్జీ ఉన్నా కూడా ఈ కుప్పింటాకు వాడితే తగ్గిపోతుంది అన్నట్టు. అందుకని మేము ఏంటంటే ఇంకా సబ్బు చేస్తున్నాం. ఇంకా నార్మల్గా ఎవరికన్నా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఊరికేనే కుప్పింటాకు దంచి ఇస్తే పెట్టుకోండి అంటే పెట్టుకోలేరు కదా వాళ్ళు. ఈ విధంగా సబ్బు తయారు చేసి ఇస్తే సబ్బు వాడుకోవచ్చు కదా. నార్మల్గా వేరే దుకాణంలో కొనుక్కొని సబ్బు వాడుకునే బదులు ఇది వాడుకోవచ్చు కదా అని చెప్పి వాడుకుంటారు. ఇంక ఇది సగం మెల్ట్ అయిందంటే అది వేయచ్చు పొడి.
ఇది 15 గ్రాములు కుప్పిండాకు పొడి వేసుకున్నాము, 5 గ్రాములు పసుపు వేసుకున్నాము. మా ఇంట్లో పసుపే, మా ఇంట్లో పండిన పసుపు ఇది. మంచిగా మెల్ట్ అవ్వాలి, అదే మెల్ట్ అవుతుంది. మనం అది లిక్విడ్ కూడా తీసుకోవాలి కదా. మెల్ట్ అయినాక తీసుకుందాం. ఒక 2 స్పూన్స్ తీసుకుందాం. 100 గ్రామ్స్కి 1 స్పూన్. కొంచెం ఆనించి నీళ్ళు తక్కువ పోసుకుంటేనే తొందర వేడైతే నీళ్ళు తొందరగా కరుగుతాయి. నీళ్ళు బాగా పోసుకుంటే లేట్ అవుతుంది అది కరగడానికి. ఆఫ్ చేయాలి, ఇంకా ఆఫ్ చేయకముందు వేయాలి కదా. అది వేసింది, కరిగింది, దింపేయడమే. ఇది మనం ఆఫ్ వేసామంటే గట్టిగా అవుతుంది. ఆఫ్ వేసినాక వెంటనే మౌల్స్లలో పోసుకోవాలి. ఇంకా మేము ఇందులో గ్లిజరిన్ వేయలేదు. గ్లిజరిన్ వేస్తే గట్టిగా ఉంటుంది అన్నట్టు సబ్బు. ఇది ఓన్లీ నురగ రావడానికి లిక్విడ్. ఆఫ్ చేస్తున్నా, తీయు ఇక మౌల్స్లో వేసి. కొంచెం సగంకి. ఇది ఇప్పుడు మధ్యాహ్నం చేస్తున్నాం కదా, రాత్రి వరకు సోప్ తయారవుతుంది. మనం సాయంత్రం చేసి పెట్టుకుంటే తెల్లారేసరికి సోప్ తయారవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టినా కూడా సోప్ తయారవుతుంది. రెండు 200 గ్రాములకి 4 అయినాయి. చూడండి, సోప్స్ తయారైపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఎంత బాగా వస్తున్నాయి విషయంగా సోప్స్. సబ్బులు, కుప్పిండాకు సబ్బులు. పసుపు వేసినాం కదా, అందుకే పైన కొంచెం ఇట్లా పసుపు కలర్ వచ్చింది, ఎల్లో కలర్. ఎంత బాగా షేప్ వచ్చింది కదా. అయితే ఇందులో ఇంకా గ్లిజరిన్ వేయలేదు మేము. గ్లిజరిన్ వేస్తే ఏంటంటే గట్టిగా ఉంటుంది సబ్బు. మనం దుకాణంలో ఉన్న సబ్బు ఎట్లుంటుంది, ఇప్పుడు చింతాలు, సంతూరు అవి ఎట్లుంటాయో ఇది కూడా అట్లుంటుంది గ్లిజరిన్ వేస్తే. నెక్స్ట్ టైం గ్లిజరిన్ వేసి చేస్తాము. ఇవి మేము వాడుకోనికి చేసినాము. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, దీన్ని వాడి చూపిస్తా. షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా కదా, ఆర్డర్ వచ్చినాయి అన్నమాట. ఇవి ఫస్ట్ చేసినాయి, అది ఫుల్ వీడియో పెడదాం అనుకున్నా కానీ నేను పెట్టలేదు. అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ షార్ట్ వీడియో చూసి కొందరు మాకు కావాలి సోప్స్ అన్నారు. ఇది సెకండ్ టైం చేసినాం. చూడండి, ఇవి మొత్తం మౌల్ నిండా చేసినాము, 12 వచ్చినాయి. ఇది ఫస్ట్ చేసిన సబ్బు. అందులో కొంచెం పసుపు వేసినాము. ఏదన్నా చర్మ వ్యాధులు, దురద, ఇచ్చింగ్ ఉన్నప్పుడు పసుపు వేయడం వల్ల తొందర రిజల్ట్ వస్తుంది అన్నమాట. మనం ఒక్కసారి వాడంగానే తెలిసిపోతుంది, వాడక ముందు ఎట్లుంది, వాడినాక ఎట్లుందని వెంటనే తెలిసిపోతుంది. చూడండి, అయితే మనం నార్మల్గా వాడుకోవడానికి పసుపు వేయాల్సిన అవసరం లేదు. ఏదైనా దురద ఉన్నప్పుడు అప్పుడు వాడుకోవడానికి పసుపు వేసినాం అనమాట. మాకు ఫస్ట్ కొంచెం మొహానికి నాకు మచ్చలైనాయి అని చెప్పిన కదా, నేను వాడుకొని కానీ పసుపు వేసి చేసుకున్నా. మళ్ళీ తర్వాత మేము సెకండ్ టైం చేసినాం కదా, అవి ఆర్డర్ వచ్చినాయి, వాళ్ళకి పసుపు లేకుండానే చేసినాం. థ్యాంక్ యూ.